హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం పండ్లలో రాజైన మామిడికాయ పులిహోర ప్రిపేర్ చేసుకుందాం. అంటే రా మ్యాంగో రైస్ ప్రిపేర్ చేసుకుందాం. మనకి ఇష్టమైన ఫుడ్ ఏదన్నా కానీ అంత సెలైవా అనేది మన మౌత్లో సెక్రేట్ అవ్వదు. బట్ మామిడికాయ అనగానే మాత్రం ఎక్కువ సెలైవా అనేది సెక్రేట్ అవుతుంది. మీకు కూడా అవుతుంది కదా ఇప్పుడు. సో లివర్ అనేది త్వరగా యాక్టివేట్ అవుతుంది. సో లివర్ ప్రాబ్లమ్స్ అనేది రాకుండా చేస్తుంది. పచ్చి మామిడిలో మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. దీనిలో మనకి విటమిన్ సి, విటమిన్ ఏ, ఫైబర్, అలాగే మెగ్నీషియం, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయండి. క్యాలరీలు తగ్గించే పదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. పుల్లటి మామిడికాయ తినటం వల్ల ఊపిరితిత్తుల్లోని బ్యాక్టీరియా అనేది నశిస్తుంది. ఎసిడిటీ, మార్నింగ్ సిక్నెస్ని కూడా తగ్గిస్తుందండి. ఇది వడదెబ్బ తగలకుండా చేస్తుంది. బాడీ అనేది డిహైడ్రేట్ అవ్వకుండా చేస్తుంది. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చేస్తుంది. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ పచ్చి మామిడిని మ్యాంగో రైస్ గానో లేకపోతే మ్యాంగో పచ్చడి, పప్పు మ్యాంగో లేదా కర్రీస్లో వేసుకొని తీసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి హెల్త్ అనేది. ఇప్పుడు మనం రా మ్యాంగో రైస్ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా రైస్ ఉడికించుకోవడానికి ప్రెషర్ కుక్కర్ తీసుకుంటున్నాను. 1 గ్లాస్ రైస్ వేసుకుంటున్నాను. ఈ రైస్ని కడిగి 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ పోసి లిడ్ క్లోజ్ చేసి స్టవ్ ఆన్ చేసుకుని ఉడికించుకుందామండి. ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. విజిల్ వచ్చింది, స్టవ్ ఆపేద్దాం. ఇంకా ఇప్పుడు మామిడికాయని తురుముకుందాం. దీనికోసం పీలర్ తీసుకొని మామిడికాయని ఈ విధంగా పీల్ ఆఫ్ చేసేసి గ్రేటర్ తీసుకొని ఈ చిన్న హోల్స్లో కాకుండా ఈ పెద్ద హోల్స్లో గ్రేట్ చేసుకుంటే ఇది ముద్దలా అయిపోకుండా ఉంటుంది తాలింపు అనేది. అలా అని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే అంత పులుపు అనేది రాదండి రైస్కి. మామిడికాయని ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు కారం వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కదండి. ఆ విధంగా తినొచ్చు చక్కగా హెల్తీగా ఉండడానికి. ఈ విధంగా గ్రేట్ చేసిన మ్యాంగోని పక్కన పెడదాం. స్టీమ్ అంతా పోయాక కుక్కర్లోని రైస్ని ఒక బేసిన్లోకి గరిటెతో ఈ విధంగా తీసుకుందామండి. తీసుకుని పక్కన పెడదాం. మామిడికాయ పులిహోరకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉడికించిన 1 గ్లాస్ రైస్, అలాగే గ్రేటెడ్ మ్యాంగో మీడియం సైజ్ది 1, కరివేపాకు, అలాగే పసుపు 1/2 టేబుల్ స్పూన్, వేరుశెనగులు 4 టేబుల్ స్పూన్స్, సాల్ట్ 2 టేబుల్ స్పూన్స్, చిన్న నిమ్మకాయని స్క్వీజ్ చేసిన రసం, నిలువుగా కట్ చేసిన పచ్చిమిర్చి 3, ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, మినపప్పు 1 టేబుల్ స్పూన్, సగానికి కట్ చేసిన ఎండుమిర్చి 2, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేరుశెనగుళ్ళు, పచ్చిశనగపప్పు, అలాగే మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి ఫ్రై అయ్యాక ఆవాలు, ఎండుమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకుందాం. ఆవాలు చిటపట అనే వరకు ఉంచి ఇప్పుడు పచ్చిమిర్చి అలాగే మామిడి తురుము కూడా వేసి ఫ్రై చేసుకుందాం. జీలకర్ర ఫ్లేవర్ పులిహోరలో తప్ప దేనిలైనా బాగుంటుందండి. జీలకర్ర డైజెషన్కి మంచిదే కానీ దీనిలో బాగోదు. ఇప్పుడు పసుపు అలాగే కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకుందామండి 3 మినిట్స్ వరకు. 3 మినిట్స్ తర్వాత స్టవ్ ఆపేద్దాం. ఇంకా ఈ నిమ్మరసంలో 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని స్పూన్తో బాగా మిక్స్ చేసుకుందామండి. ఈ విధంగా మిక్స్ చేసుకొని రైస్లో వేసేసుకుందాం. ఈ పోపును కూడా రైస్లో వేసుకొని చేత్తో కలుపుకుందాం. గరిటెతో కలిపితే మ్యాంగో వెట్గా ఉంటుంది కాబట్టి రైస్ అంతా కలవదు. సో చేత్తో కలిపితే మ్యాంగో ఫ్లేవర్ రైస్ అంతా చక్కగా తెలుస్తుంది కాబట్టి చేత్తో కలుపుదాం. 1 గ్లాస్ రైస్కి 1 మీడియం సైజ్ మ్యాంగో అలాగే 1 చిన్న లెమన్ వేసుకుంటే పులుపు కరెక్ట్గా సరిపోతుంది. లెమన్ వేయకుండా ఓన్లీ 1 మ్యాంగో వేస్తే పులుపు సరిపోదు. 1 మ్యాంగో వేస్తే పులుపు సరిపోదు కాబట్టి 2 మ్యాంగోస్ వేసుకుందామని వేసుకున్నారనుకోండి అది కర్రీలా అనిపిస్తుంది, పులిహోరలా అనిపించదు. సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే లెమన్ అలాగే మ్యాంగో కాంబినేషన్తో చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది పొడి పొడిగా పులిహోర అనేది. మీరు ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఈ టేస్ట్ని మీరు కూడా ఆస్వాదిస్తూ తినండి. ఈ ఎండుమిర్చి అలాగే పచ్చిమిర్చితో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి, స్పైసీగా. మీరు కూడా లేట్ చేయకుండా మార్కెట్కి వెళ్ళి తెచ్చుకొని ప్రిపేర్ చేసుకొని తినేయండి. మీ మౌత్లో సెలైవా సెక్రేట్ అవుతుంది కదా, నాకు తెలుసు. ఈట్ హెల్దీ అండ్ స్టే హెల్దీ. సబ్స్క్రైబ్ చేయకుండా చూసే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారని నా వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.